నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. కొంత బయట ఉండడం జరిగింది. నిన్న వినాయకుడి నిమజ్జనానికి సంబంధించిన సందర్భంగా ఇంటికి రావడం జరిగింది. ఒక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తున్నది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు, వాళ్ళతో సీక్రెట్గా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నది. కేసీఆర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే, పాయింట్ నెంబర్ 1, అనర్హత వేటుకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేసినారు. ఆ పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసింది. తర్వాత తీర్పును రిజర్వ్లో పెట్టినటువంటి దాఖలాలు చూసినాం. ఆ తీర్పుని కాస్త గడ్డం ప్రసాద్ సార్కి, స్పీకర్కి ఆ తీర్పుని బదిలీ చేసినటువంటి దాఖలాలు చూసినాం. దాదాపు 4 వారాల గడువిచ్చింది హైకోర్టు. ఈ 4 వారాలలో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు 3 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. ఒక ఆయన ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇంకో ఆయన కడియం శ్రీహరి, ఆయన స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే, ఇంకో ఆయన భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. వీళ్ళ 3 పైన అనర్హత వేటుకు సంబంధించిన ఒక అంశం పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. అయితే స్పీకర్ సార్ 4 వారాల పాటు ఆ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఆయనే డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ డిసిషన్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీసుకుంటే హైకోర్టు సుమోటోగా తీసుకొని హైకోర్టే డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. ఇప్పుడు కేసీఆర్కి నానా రకాల అపోహలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ పెద్ద బాధ ఏంటంటే, అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ కోర్టులో దాఖలు చేసినారు. ఆ పిటిషన్ కాస్త స్పీకర్ సార్కి ఇచ్చింది, ఇదంతా బాగానే ఉన్నది. అనర్హత వేటు కూడా పడవచ్చు, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేద్దాం, పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపిద్దాం అనేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు పడితే మళ్ళీ ఆ 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి. ఆ 3 నియోజకవర్గాలలో మళ్ళీ పోటీ చేయాలా, బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థి పెట్టాలా, కాంగ్రెస్ పార్టీ నుండి పెట్టాలా, బీజేపీ పార్టీ నుండి పెట్టాలా, మళ్ళీ పోటీ చేసి మళ్ళీ 50 కోట్లు ఖర్చు, 100 కోట్ల రూపాయల ఖర్చు, ఇదంతా తతంగం ఖచ్చితంగా కొనసాగుతుంది. దాంట్లో సెకండ్ ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో లేదు. కానీ కేసీఆర్ బాధ ఏంటంటే, మన పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అలాగే అరకెపూడి గాంధీ అని చెప్పి షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, తను కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొట్లాట నడిచింది. ఈ కొట్లాట నడవడానికి గల కారణం ఏంటంటే, ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగినది. కౌశిక్ రెడ్డి ఏం చెప్పిందంటే, పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు చీరలు పంపిస్తా, గాజులు పంపిస్తా, జాకెట్లు పంపిస్తా, కట్టుకొని ఆ గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోండి, మీకు చేత కాదు, మీరు ఎమ్మెల్యేలు కాదని చెప్పి వాళ్ళను అవహేళనగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆల్రెడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టులో కేసు ఉన్నప్పటికీ, కోర్టు గడ్డం ప్రసాద్ సార్కి తీర్పు ఇచ్చినప్పటికీ వెయిట్ చేయాలా. 4 వారాల పాటు టైం ఇచ్చింది కాబట్టి ఇంకా 4 వారాల గడువు పూర్తి కాలేదు. స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, స్పీకర్ ఇవ్వబోతున్నటువంటి ఆ తీర్పు ఏంది, స్పీకర్ అనర్హత వేటు అని చెప్తారా, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఏమైనా తీర్పు ఇచ్చుకుంటాడా ఏందనేది చూడాలా. 4 వారాలు వెయిట్ చేయకుండా పాడి కౌశిక్ రెడ్డి నోటి దూల వల్ల కేసీఆర్ ఒక క్లారిటీలోకి వస్తున్నాడు. ఆల్రెడీ ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి అరకెపూడి గాంధీ కొట్టుకున్నప్పుడు కేటీఆర్ని పిలిచి, హరీష్ రావుని పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చిందనే చర్చ వినబడ్డది. మీరు ఎందుకు నోటి దూలను ప్రదర్శిస్తూ ఉన్నారు, పాడి కౌశిక్ రెడ్డిని దూకుడు తగ్గించమని చెప్పండి. కౌశిక్ రెడ్డి చేయబట్టి ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ని గనక కోర్టు కొట్టేస్తే, లేకపోతే కోర్టు కనుక ఈ కేసును పట్టించుకోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది అంటూ కూడా కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసినట్టు. ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ కేసు ఉన్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు? ఇంకా తీర్పు రాకముందే పాడి కౌశిక్ రెడ్డి అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా ప్రస్తావన తీస్తాడు? అనర్హత వేటుకు సంబంధించిన విషయాన్ని తీస్తూ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో అత్యంత ట్రెండింగ్గా మారింది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. గతంలోనే ఈ వీడియో చూపించే ప్రయత్నం చేసిన, కానీ ఇప్పుడు కూడా ఈ వీడియో చూపిస్తా. గాజులు, చీరలు అని చెప్పి ఈ కౌశిక్ రెడ్డి అనేటువంటి నోటిదూలు ఎక్కువ, బల్పు మాటలు ఎక్కువ, అహంకారం ఎక్కువ. ఏమనుకుంటాడంటే, కేసీఆర్ దృష్టిలో నేను ఎప్పుడు ఉండాలా, కేసీఆర్ ఎప్పుడు నన్నే పట్టించుకోవాలి, కేసీఆర్ నన్ను కౌశిక్ రెడ్డి అంటే తోప్ తురుమ్ ఖాన్, తీస్మార్ ఖాన్ అనుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటాడు ఎప్పుడు. పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటి నుండి కాదు, గతంలో తను కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి పోయిన నేపథ్యంలో కూడా కౌశిక్ రెడ్డికి అధికారానికి సంబంధించి అంటే ప్రభుత్వ విప్పుగా ఆయనను పెట్టే ప్రయత్నం చేసినారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు
గవర్నర్ని పట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి ఒక పదజాలం యూజ్ చేసిండు. మహిళా గవర్నర్ని పట్టుకొని తిట్టిండు. తర్వాత ప్రభుత్వ అధికారులను పట్టుకొని తిట్టిండు. ఒక దళిత కార్ డ్రైవర్ని పాడి కౌశిక్ రెడ్డి కొట్టిండు. తర్వాత ముదిరాజులను పట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడిండు. తర్వాత ఇదే పాడి కౌశిక్ రెడ్డి జిఎస్ఆర్ టీవీకి సంబంధించిన కెమెరామ్యాన్ని కిడ్నాప్ చేసిండు. ఇక నా కారు పైన ఆటోమేటిక్గా ఆయన దాడి చేయించడని చెప్పి నేనైతే ఆరోపిస్తున్నా, ఆయనే చేయించడని చాలా క్లియర్గా చెప్తున్నా. దాంట్లో నో మోర్. ఇవన్నీ కౌశిక్ రెడ్డి పైన ప్రధానంగా ఉన్నటువంటి అంశం. తర్వాత ఖమ్మంకు పోయినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కారు తోలుతుండే హరీష్ రావు కారు ఎవరో కార్యకర్త కాలు మీద ఎక్కించినా కాలు ఇరిగిందని చెప్పి అక్కడ కూడా కేసు అయింది. తర్వాత ఇదే కౌశిక్ రెడ్డి ఉద్యమ సమయంలో రాళ్ళు పట్టుకొని ఉద్యమకారులను కొట్టిండు అనేటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. మానుకోట ఘటన. మానుకోటలో పాడి కౌశిక్ రెడ్డి రాళ్ళు పట్టుకొని ఉద్యమకారులను కొట్టిండట. అంటే వీడు ఇంత దుర్మార్గుడు. వీడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి మీరు వినాలి. కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కేవలం కౌశిక్ రెడ్డి చేయబట్టి ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పెద్ద ముప్పు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. అనర్హత వేటు ఏమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కోర్టులో దాఖలు చేసిరు. ఈ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్తో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేల పైన మా పార్టీలో గెలిచి మా పార్టీలో టికెట్ తీసుకొని మా పార్టీలో పోటీ చేసి మా పార్టీ కారు గుర్తు పైన గెలిచి కాంగ్రెస్లో పోయి ఇది కరెక్ట్ కాదు. పార్టీకి రాజీనామా చేసే ముందు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి. అప్పుడు ఎవరైతే కాంగ్రెస్లోకి పోయిరో బీఆర్ఎస్ని వదిలిపెట్టి వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తారు. మేము కొత్త అభ్యర్థులను పెట్టుకొని కొత్తగా మేము బీఆర్ఎస్ నుండి పోటీ చేపిస్తామంటూ కూడా వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మాత్రం ఇప్పుడు గ్లమ్జీ అయ్యే అవకాశం కనబడుతున్నది. మొత్తం బ్యాక్ అండ్ స్టెప్ వేసుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో కోర్టు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక వీడియో మీకు చూపించా, అది మీరు చూడండి ఒకసారి. కౌశిక్ రెడ్డి మాట్లాడింది. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఇది కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. సో దీంట్లో దానం నాగేందర్ పేరు వచ్చింది, కడియం శ్రీహరి పేరు వచ్చింది, తెల్లం వెంకట్రావు పేరు వచ్చింది. వీళ్ళ ముగ్గురు పేర్ల మీద ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో అనర్హత వేటు వేయండి, వీళ్ళు ముగ్గురు కూడా పార్టీలు మారినారు, వీళ్ళు అర్హులు కాదు, వీళ్ళు మా పార్టీలో గెలిచి పక్క పార్టీకి పోయినారు, మేము మళ్ళీ పోటీ చేస్తాం, ఉప ఎన్నికలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పినారు. కోర్టు కూడా అనుకూలంలోకి తీసుకొని కోర్టు విచారణ చేసింది. అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఆ అంశాన్ని అటు ఘటం ప్రసాద్ సార్కి, స్పీకర్ సార్కి బదిలీ చేసే ప్రయత్నం చేసింది. కౌశిక్ రెడ్డికి బేసికలీ ఆగడు మీన్స్ ఆయనకు తొందరపాటు ఎక్కువ. అప్పుడప్పుడు కౌశిక్ రెడ్డి ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే అటు పోయి రావాలి, అటు సైడ్ పోయి రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ పోడు సారు ఎక్కువ ఇంటికాడనే ఉంటాడు కాబట్టి తొందర ఎక్కువ, బాగా అహలాట్ ఎక్కువ, ఊరట్ ఎక్కువ, సార్కు ఎక్కువ పనిచేయాలనే ఆలోచన ఉంటుంది కౌశిక్ రెడ్డికి. కేవలం కౌశిక్ రెడ్డి చేయబట్టి ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీకి మచ్చొచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. కోర్టులో ముగ్గురికి సంబంధించిన అంశం ఉన్నప్పుడు ఈ ముగ్గురు ఏమంటుంది తెలుసా? ఇప్పుడు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే మేము కోర్టులను, చట్టాలను, న్యాయస్థానాలను గౌరవిస్తున్నాం. నిజంగా కోర్టు కనుక మా ముగ్గురు పైన అనర్హత వేటు వేస్తే మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తాం, మేము తప్పు చేస్తే మేము దేనికన్నా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు రెడీగా ఉన్నారు, కోర్టు తీసుకునేటటువంటి డిసిషన్ని కట్టుబడి ఉన్నారు. మరి కౌశిక్ రెడ్డి ఎందుకు కట్టుబడి లేకపోతున్నాడు? కేటీఆర్ సైలెన్స్ ఉన్నాడు, కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు. ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాలలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి కీలక నేతలందరూ సైలెన్స్లో ఉన్నారు. కేవలం కౌశిక్ రెడ్డి చేయబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతున్నది. కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారనే చర్చ వినబడుతున్నది. సో మా పైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ ఉన్నప్పటికీ మేము చట్టాలను గౌరవిస్తాం, న్యాయస్థానాలను గౌరవిస్తాం, మీ తీర్పు కోసం మేము వెయిట్ చేస్తున్నాం, మీరు ఏ తీర్పు ఇచ్చినా కూడా మేము కట్టుబడి ఉంటాం. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నాడు,
మేము అంటే ఎట్లా మాట్లాడింది కౌశిక్ రెడ్డి అంటే వీళ్ళను మొత్తం తీసి పడేసేటట్టు మాట్లాడారు. వీళ్ళు ప్రజాప్రతినిధులు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లో దగ్గర నుండి గెలిచేటువంటి వ్యక్తులే కదా. మొత్తం ఎంటైర్ ఆ నియోజకవర్గంలో మంచి పేరు ఉంటేనే కదా గెలిచేది, ప్రజలు ఓట్లేస్తేనే కదా గెలిచేది. మరి అంత మంచి పేరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే సరే పార్టీ మారీలు లేదా అనేది సెకండ్ విషయం, కానీ పేరున్నటువంటి ఎమ్మెల్యేలను సిట్టింగ్ సీట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఇట్లా అవమానిస్తే మాకు ఇబ్బంది అవుతా ఉంది. మేము కోర్టులలో ఆల్రెడీ కేసు ఉన్నప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు, ఇది బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి. ఈ అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో వీళ్ళు వేరే విధంగా పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉండనే చర్చ వినబడుతున్నది. సో మేము యాక్సెప్ట్ చేయమంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది. ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ పైన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రిటర్న్ ఫైట్ చేయబోతున్నారనే కోణం వినబడుతున్నది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్ లెక్క మారింది కౌశిక్ రెడ్డి చేసేటటువంటి వ్యాఖ్యలు. ఆల్రెడీ కోర్టులో పిటిషన్ ఉంది, కౌశిక్ రెడ్డి మాట్లాడిండు. సో కోర్టు పట్టించుకోకపోతుందేమో, కోర్టు మళ్ళీ బ్యాక్ అండ్ స్టెప్ తీసుకుంటుందేమో. కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి ఈ కౌశిక్ రెడ్డి పైన ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ రీపిటిషన్ దాఖలు చేస్తే కోర్టులో, సో కోర్టు మళ్ళీ వాయిదా పెడుతుందేమో అనేటటువంటి హోప్లో కేటీఆర్ కనబడుతున్నాడు. రేవంత్ రెడ్డి సార్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లోకి విలీనం చేసుకోవాలంటే దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు కావాలి. 39 మంది గెలిచారు. ఆ 39 మందిలో 9 మంది వాళ్ళు కాంగ్రెస్లోకి పోయినారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్లో లాస్యాన్ అనేది చచ్చిపోతే అక్కడ శ్రీ గణేష్ గెలిచిండు. దాదాపు 28 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ కనబడుతున్నారు ఆయన కళ్ళ ముందు. ఈ 28 మందిలో రేవంత్ రెడ్డికి 16 మంది కావాలి. 16 మంది రేవంత్ రెడ్డి తీసుకుంటే వీళ్ళకి 13 మంది మిగులుతారు. 15 మంది తీసుకున్నా సరిపోతుంది, రేవంత్ రెడ్డికి 14 తీసుకున్నా సరిపోతుంది. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా లేకపోతే, అపోజిషన్ లీడర్ పదవి కేసీఆర్కు లేకపోతే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లోకి విలీనం అవుతుంది. విలీనమైనప్పుడు ఉప ఎన్నికలు ఉండయి. కేసీఆర్ కోర్టులో పిటిషన్ వేయలేడు. అనర్హత వేటుకు సంబంధించిన అంశం తెరపైకి తీసుకురాలేడు. ఎందుకంటే 2018లో 23 మంది కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో దాదాపు కేసీఆర్ 12 మందిని సంతలో పశువులను, ఎడ్లను కొన్నట్టు, బర్లను కొన్నాడు కేసీఆర్ ఎమ్మెల్యేలను. కొనేటటువంటి ప్రయత్నాలు చేసిన అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి. అప్పుడు దాదాపు 12 మంది పోతే ఈయన మిగిలింది ఇంకా 11 మందే. కాబట్టి 11 మంది అనేది వీళ్ళు ప్రతిపక్షం కిందికి రారు. అపోజిషన్ లీడర్ పదవి లేదు ఇక వీళ్ళకి, అపోజిషన్లకు రారు కాబట్టి వీళ్ళని పెద్ద పట్టించుకోలే. సో కేసీఆర్కి 28 మందిలో 16 మంది పోతే 13 మంది మిగులుతారు కదా. అపోజిషన్ ఉండాలంటే మినిమం 18+ ఉండాలి, 18 మంది కంటే ఎక్కువ మందే ఉండాలి. ఈయనకు 13 మందే ఉంటారు కాబట్టి అపోజిషన్లో రాడు, ఏం చేయలేడు అనేటటువంటి హోప్తో రేవంత్ రెడ్డి 16 మంది పైన కన్నేసి పెట్టిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు కేసీఆర్ అంటే ఎట్లయినా అనర్హత వేటుకు సంబంధించిన అంశంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందేమో అనే ఆలోచనతో 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరెవరో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 9 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో నేను చూపిస్తాను, మీకు చెప్తా అలా కథ. ఒక ఆయన తెల్లం వెంకట్రావు, ఈయన భద్రాచలంకి సంబంధించి. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్. మదన్ మోహన్ రెడ్డి ఈయన కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్ళిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడకు సంబంధించి. గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువుకు సంబంధించి. తానం నాగేందర్ ఖైరతాబాద్. అరకేపూడి గాంధీ షేర్లింగంపల్లి. కాలే యాదయ్య చేవేలకు సంబంధించి. సంజయ్ కుమార్ చిగిత్యాలకు సంబంధించి దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు. ఈ 9 మంది ఎమ్మెల్యేలలో ఈ 3 అనర్హత వేటుకు సంబంధించిన ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఈ 6 ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి కేసీఆర్ బట్లాడుతున్ననే చర్చ వినబడుతున్నది. కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాలలో వినబడుతున్నటువంటి వార్త, మీరు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేయండి, మీకేం ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాది, ఆ కాంగ్రెస్లో ఉండకండి. ఒకవేళ మీరు ఇంకా కాంగ్రెస్లో కంటిన్యూ అయితే ఆల్రెడీ 3 పైన అనర్హత వేటేసినాం కదా, నెక్స్ట్ మీరే టార్గెట్, మీ పైన కూడా అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేస్తాం, మళ్ళీ మీ పైన కూడా పిటిషన్ వేస్తే అక్కడ కూడా ఉప ఎన్నికలు వస్తాయి, అక్కడ మీరు ఇబ్బంది పడతారు, కాబట్టి మన పార్టీలోకి మళ్ళీ వచ్చేయండి అని చెప్పి కేసీఆర్ వాళ్ళతో మంతనాలు జరుపుతున్ననేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి. చూడాలి కేసీఆర్ ఏ విధంగా ముందుకు పోతాడో. కొంత కేసీఆర్కి అయితే భయం అవుతున్నటువంటి మాట వాస్తవం. ఈ భయం అయ్యే ఇదంతా చేస్తున్నాడు. ఎందుకంటే అనర్హత వేటుకు సంబంధించిన అంశంలో కొంత కేసీఆర్ డీలా పడతాడేమో అనే ఆలోచనలో ఉన్నాడు. కేవలం కౌశిక్ రెడ్డి చేసినటువంటి కథకే ఎందుకు స్పందించాల్సిన అవసరం వచ్చింది? కోర్టులో కేసు ఉన్నప్పుడు, కోర్టు ఆల్రెడీ ఆదేశం ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడాలా? 4 వారాల పాటు నోరు మూసుకొని పాడి కౌశిక్ ఇంట్లో పంటే, చెదరగప్పుని పంటే ఇదంతా కాదు. నోటి దూలతోటి నా అంత తోపు లేడు, నా అంత తీసిమార్కాన్ లేడు, నేను ఏం చేసినా నడుస్తుందని బయటకు వచ్చి ఇష్టం లేడు మాట్లాడే కుదరదు కదా. చట్టాలను, న్యాయస్థానాలను, కోర్టులను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. న్యాయస్థానం ఏది చెప్తే అది ఫైనల్, దాంట్లో నో మోర్. మరి అలాంటి న్యాయస్థానాన్ని ఎందుకు గౌరవించాడు కౌశిక్ రెడ్డి? కాబట్టి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ 3 ఎమ్మెల్యేలు
కోర్టుకి వెళ్ళబోతున్నారు, మళ్ళీ రీపిటిషన్ దాఖలు చేయబోతున్నారనే చర్చ వినబడుతున్నది. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం, మాకేం చేయాలో అర్థం కావట్లేదు, నియోజకవర్గంలో పరువు మొత్తం పోయింది, మీ డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం, మీరు ఏది చెప్తే అదే చేద్దాం అనుకున్నాం, కానీ కౌశిక్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, బీఆర్ఎస్ పార్టీ ఇదంతా చేపించింది కౌశిక్ రెడ్డితో అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి 3 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారనే చర్చ వినబడుతున్నది. ఇదే భయంతో కేసీఆర్ ఎట్లయినా అనర్హత వేటు తుస్సేటట్టున్నదనే ఆలోచనతోటి, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందనే ఆలోచనతోటి ఈ ఎమ్మెల్యేలను మళ్ళీ వెనక్కి లాగుదామనే ఆలోచనతో ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలతో ఫోన్లో డిస్కస్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉంది. చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇదే అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. చూద్దాం ఈ అనర్హత వేటుకు సంబంధించిన అంశం ఎంతవరకు ముందుకు పోతుంది అనేది, కేసీఆర్ నిర్ణయాలు ఎంతవరకు తెరపైకి వస్తాయి, రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్లాన్కి ఏమన్నా చెక్ పెట్టబోతున్నాడు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.